దెందులూరు నియోజకవర్గంలో కొల్లేరు రాజకీయం తారాస్థాయికి చేరుతోంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతూ హైటెన్షన్ వాతావరణం సృష్టిస్తోంది. తనను హతమార్చేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తుంటే చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే మధ్య నడుస్తున్న కొల్లేరు పొలిటికల్ వార్ ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తూ స్థానికుల్లో కలవరం రేపుతోంది. అసలు దెందులూరు రాజకీయాల్లో ఈ పరిస్థితికి కారణమేంటి? రాష్ట్రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం అందరి దృష్టి ఆకర్షిస్తుంటుంది. ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాన్ని తలపించేలా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు నడుస్తుంటాయి. తన దగ్గర రెడ్ బుక్ లేకపోయినా గత ప్రభుత్వ హయాంలో తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామంటోన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాట్ కామెంట్స్ తో దెందులూరులో రాజకీయ వేడి మరోసారి రాజుకుంది. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కొల్లేరు ప్రాంతంలో చెరువులు లీజుకు తీసుకుని డబ్బులు ఎగ్గొట్టారని కొల్లేరు వాసులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి బయట నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ ఘోర పరాజయం తరువాత మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎక్కువ కాలం విదేశాల్లోనే గడుపుతున్నారు. కొద్ది రోజులుగా మాత్రం దెందులూరులో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, కొల్లేరు వాసుల్ని భయపెట్టి రెచ్చగొట్టి తన ఇంటి మీదకు పంపిస్తున్నారని, తాను ఎవ్వరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అంటున్నారు. ఆ క్రమంలో తనను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని అబ్బయ్య చౌదరి ఆరోపించడం దెందులూరు రాజకీయాల్లో మరింత వేడి రగులుస్తోంది. కొల్లేరు వాసులకు తాను డబ్బులు ఎగ్గొట్టానని నిరూపించాలని, అవసరమైతే జిల్లా అధికారులతో నిజ నిర్ధారణ కమిటీ వేయాలని అబ్బయ్య చౌదరి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గత 5 ఏళ్లలో దెందులూరు నియోజకవర్గాన్ని అస్తవ్యస్తంగా మార్చి వ్యవస్థలన్నీ గాడి తప్పించి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రాత్రి పగలు తేడా లేకుండా 365 రోజులు కోడిపందాలు, పేకాట నిర్వహించి కోట్లాది రూపాయల పేద ప్రజల డబ్బు అబ్బయ్య చౌదరి కుటుంబం దోచుకుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే డైలాగ్ వార్ చేసుకుంటున్న ఆరోపణలతో కొల్లేరు ప్రాంత ప్రజల్లో కూడా రియాక్షన్ కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అబ్బయ్య చౌదరికి వ్యతిరేకంగా కొల్లేరు ప్రాంత ప్రజలు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ధర్నా నిర్వహించి తమ కౌలు బకాయిలు చెల్లింపచేయాలని డిమాండ్ చేశారు. తొలుత కొల్లేరు ప్రజలు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నివాసమైన కొండలరావు పాలెంలో నిరసన తెలియచేసేందుకు చలో కొండలరావు పాలెం పేరుతో తరలి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు కొండలరావు పాలెం పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అడ్డుకట్ట వేశారు. సెక్షన్ 30 యాక్టును ఉపయోగించి సభలు, సమావేశాలను అడ్డుకున్నారు. అయితే కొల్లేరు ప్రజలు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేసి వంటవార్పుతో నిరసన తెలిపి తమకు దాదాపు 10 కోట్ల రూపాయలను మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చెల్లించాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొల్లేరు ప్రజల ధర్నా ప్రాంతానికి చేరుకుని వారికి సంఘీభావం ప్రకటించి కొల్లేరు ప్రజల సొమ్ము తిన్న అబ్బయ్య చౌదరి ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. అబ్బయ్య చౌదరి తన స్వగ్రామం కొండలరావు పాలెం వచ్చిన ప్రతిసారి కొల్లేరు ప్రజలు ఆయన ఇంటి వద్దకు చేరుకుని వంటవార్పు కార్యక్రమాలు చేయటం, ఇటు వైసీపీ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున అక్కడకు చేరుతుండటం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డిమాండ్ చేస్తున్నట్లు అధికారులు నిజ నిర్ధారణ కమిటీకి ముందుకొస్తారా అనేది అనుమానమే అంటున్నారు. దెందులూరు నియోజకవర్గంలో ప్రతి విషయం రాజకీయ కోణంతో ముడిపడి ఉండడంతో అధికారులు సైతం వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు.
అబ్బయ్య చౌదరి కుటుంబం చేసిన దోపిడీకే నిజ నిర్ధారణ కమిటీలు అక్కర్లేదని మీడియా ఓ కమిటీ వేసి వాస్తవాలు చెప్పాలంటున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అటు ఎమ్మెల్యే చింతమనేని, ఇటు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాటల యుద్ధంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్తో పోలీసులకు కంటి మీద కునుకు రావటం లేదట. మొత్తానికి దెందులూరు నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు ప్రయత్నించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలకు హెచ్చరిస్తున్నారు. మరి చూడాలి దెందులూరు రాజకీయం ఏ టర్న్ తీసుకుంటుందో.